ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. పాకిస్తాన్ గెలిస్తే యుద్ధం ఆపుతుందా? భారతదేశాన్ని అది ఆక్రమించుకోగలిగే శక్తి ఉంటే యుద్ధం ఆపుతుందా? భారతదేశం కనుక బెత్తరపోయి ఉంటే యుద్ధం ఆపుతుందా? ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఇంకా ఇంకా దూసుకొస్తుందిగా, విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటారుగా. ఎందుకు మూసుకు కూర్చుంది? అమెరికా ట్రంప్ ఏం మాట్లాడాడంటే ఆడితో మనం మాట్లాడించలేం కదా, వాడిని సాచి 2 చెంపదెబ్బలు కొట్టలేం కదా. పోనీ రాహుల్ గాంధీ వెళ్ళి ఏమైనా కొడతాడా? ఇలా నానమ్మ ఏమన్నా వెళ్ళి కొట్టిందా? అక్కడ అణుపరీక్షలు ఆపేయలేదా? ఒక్క పరీక్ష చేసేసి బంగ్లాదేశ్ని వదిలేయమంటే వదిలేసి రాలేదా? అక్కడ ఉన్నటువంటి 92,000 మందిని వదిలేయమంటే వదిలేయలేదా? ఎవరికి చెప్తారు ఈ సొల్లి కబుర్లన్నీ? ఇంకోటి, పీఓకే ఎవరి టైంలో వెళ్ళిపోయింది? అలాగే పీఓకే టైంలో ఓడిపోయింది ఉన్నది నెహ్రూనేగా. తిరిగి తీసుకోగలిగిందా పోనీ ఇందిరాగాంధీ? పోనీ రాహుల్ గాంధీ వాళ్ళ నాన్న ఏమన్నా సాధించగలిగాడా? పోనీ రాహుల్ గాంధీనే షాడో ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిన 10 ఏళ్లలో ఏమైనా తెచ్చాడా? పీఓకేలో వచ్చి ఎంచాడన్న? 62లో ఓడిపోయాం చైనా చేతుల్లో. దాని మీద నెహ్రూ మీద ఎవడన్నా విచారణ చేశాడా? లేదు. పీఓకే లాక్కుంది, అప్పుడేమన్నా నెహ్రూ మీద ఎవడన్నా విచారణ చేశాడా? లేదు. 71లో జరిగినటువంటి దాని మీద ఏమన్నా విచారణ చేశారా? ఇట్లా ఎందుకు ఇచ్చేశారని? ఇప్పుడు యుద్ధం మీద విచారణ చేయాలా? ఎవరిని పెట్టాలా? సోనియా గాంధీను, రాహుల్ గాంధీను, ఖర్గేని ముగ్గురిని కలిపి విచారణ కమిటీకి అధ్యక్షులు చేద్దామా? దేశం గురించి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. దేశ ద్రోహం చేయడానికి నిస్సిగ్గుగా ముందుకు వస్తున్నటువంటి సందర్భం స్పష్టంగా కనబడుతుంది.